మతం మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్టే. క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వ్యక్తులు ఎస్సీల కిందికి రారు. ఈ 3 నిబంధనలు పాటిస్తేనే సొంత మతంలోకి తిరిగి వచ్చినట్లు. హిందువులు, బౌద్ధులు, సిక్కులకి ఆ హోదా. బాపట్ల జిల్లా పాస్టర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. సో, సుప్రీంకోర్టు నేను ఒక సంచలన తీర్పిచ్చింది. ఏపీ హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో గతంలో, ఆ తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఈ తీర్పు ఏంటి అంటే, ఏపీలో ఉన్నటువంటి ఒక పాస్టర్, క్రైస్తవంలోకి మారినటువంటి పాస్టరు, దళిత క్రైస్తవుడు. తనకి ఎస్సీ హోదా కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం నిరాకరించింది. ప్రభుత్వం నిరాకరించినందుకు ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి పోయిండు. హైకోర్టులో కూడా కొన్ని వాదనలు జరిగినాయి. వాదనలు ప్రతివాదనల తర్వాత హైకోర్టు ఏమిచ్చిందంటే, క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా పోతుంది, ఎస్సీ హోదా మీకు వర్తించదనేది మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా తీర్పిచ్చింది. అదే ఆ తీర్పుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పాస్టరు మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా సేమ్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఇదే ఎస్సీ హోదా వర్తించదు, ఎస్సీ హోదా కోల్పోయినట్టే అని తీర్పిచ్చింది. ఈ తీర్పేటో చూద్దాం. క్రైస్తవ మతంలోకి మారి దాని గురించి క్రియాశీలకంగా బోధిస్తూ పాటించే వ్యక్తులు ఎస్సీల కిందికి రారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 ఏప్రిల్ 31 ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు మినహా ఏ మతాల వారు ఎస్సీల కిందికి రారని స్పష్టం చేసింది. ఈ 3 మతాలు మినహాయించి ఇతర మతాల్లోకి మారిన వారు వెంటనే ఎస్సీ హోదాను కోల్పోతారని పేర్కొంది. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టు 26న విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం దాన్ని వెలువరించింది. ఎస్సీల కిందికి ఎవరు వస్తారన్నది రాజ్యాంగం ఉత్తర్వులు 1950లో స్పష్టంగా ఉంది. ఆ ఉత్తర్వుల్లోని క్లాస్ 3లో పేర్కొన్న మతాలు మినహాయించి మిగిలిన ఏ మతంలోకి మారినా పుట్టుకతో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా ఎస్సీ హోదా పోతుంది. అలాంటి వారు చట్టబద్ధమైన ఈ 3 నిబంధనలు పాటిస్తేనే సొంత మతంలోకి తిరిగి వచ్చినట్లు. ఎవరైనా ఒక వ్యక్తి రాజ్యాంగ ఉత్తర్వులు 1950లోని క్లాస్ 3లోని లేని మతాన్ని స్వీకరించి తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోకి మారాలనుకుంటే ఈ 3 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. తాను క్లాస్ 3లో పేర్కొన్న కులం వ్యక్తిని స్పష్టమైన ఆధారాలు చూపాలి. తొలుత స్వీకరించిన మతాన్ని పూర్తిగా త్యజించినట్లు తన వాస్తవ మతంలోకి మళ్ళీ మారానని చెప్పడానికి విశ్వసనీయమైన బలమైన ఆధారాలు చూపాలి. ఆ వ్యక్తి తిరిగి సొంత మతాన్ని స్వీకరించిన విషయాన్ని ఆ కులం వారు ధృవీకరించి తమలో ఒకరిగా స్వీకరించారని నిరూపించే సంతృప్తికరమైన విశ్వసనీయమైన ఆధారాలు ఉండాలి. కేవలం స్వీయ ప్రకటన సరిపోదు. ఇందులో ఏ ఒక్క షరతును నిరూపించలేకపోయినా వారి క్లెయిమ్ నిలవదు. 1950లోని రాజ్యాంగంలోని సెక్షన్ 3 ప్రకారం క్లాస్ 3 ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా హిందూ, బౌద్ధ, సిక్కు ఈ 3 మతాలకు సంబంధించిన వారే మతం మారితే వాళ్ళకు ఎస్సీ హోదా వర్తిస్తుంది. మిగతా ఏ మతాలకు అది వర్తించదు అనేది రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఈ క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా అసలే ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ లెక్కన మన దగ్గర చాలామంది క్రిస్టియానిటీలో ఉండి ఎస్సీ హోదా మీద పదవులు అనుభవిస్తున్న నాయకులు కూడా చాలామంది ఉన్నారు. ఆ నాయకులు ఎవరో మొన్న మధ్యలో వివాదాస్పదమైన కామెంట్ చేసి మళ్ళీ సారీ చెప్పిన పరిస్థితి. ఆ నాయకుడు ఎవరో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దానికి సంబంధించి ఇది